మీరు కెరీర్లో ఆశించింది ఎంత, ఆశించిన దానిలో మీరు సాధించింది ఎంత? ఆశించిందంటే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ స్క్రీన్ మీద కనబడితే చాలు అనుకుని వచ్చాం. ఇంతే చాలు, ఏం బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడికి వచ్చాం మేము. సో ఆశించిన దానికన్నా సాధించింది అబ్బో చాలా ఎక్కువ అని అనుకున్నాం. అటువంటిది లక్కీగా హీరో అవ్వడం కొన్ని సినిమాల్లో కమర్షియల్గా ఆడలేదు అనుకోండి, బట్ ఆ సింధూర్ లాంటి సినిమా నాకు మీ బెస్ట్ అంటే ఏం చెప్తారు, మీ వరస్ట్ అంటే ఏం చెప్తారు సార్? బెస్ట్ అని నేను ఒకటి చెప్పలేను, బెస్ట్ చాలా ఉంటాయి కదా, వర్స్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే బాపు అనే సినిమా పేరు పెట్టగానే ఎవరికైనా ముందు అసలు తెలియని ఒక భయంతో కూడిన గౌరవం ఏర్పడుతుంది ఆ సినిమా మీద. ఆ గౌరవం ఉంటుంది లాస్ట్ వరకు. బట్ బాపు తెలంగాణలో ఫాదర్, ఫాదర్ బాపు అంటే. సో నాన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ఈవిడ పత్తి రైతు, నా క్యారెక్టర్ అడుగు 2 ఎకరాలు ఉంటాయి, పత్తి వ్యాపారం అనమాట. నాకు ఈ క్యారెక్టర్ రాయండి బాబు, వీళ్ళ క్యారెక్టర్ అంటే మీకు ఇంకా ఏజ్ ఉంది, చాలా టైం ఉంది, ఒక 10 ఏళ్ళు ఉంది అంటున్నారు. అందుకని స్లో పాయిజన్ చేస్తుంటా. కో డైరెక్టర్లకి నెక్స్ట్ వాళ్ళందరికీ తెలుసా, రాము గారు సినిమాలో ఉన్నాను, ఫస్ట్ సినిమాలో కృష్ణవంశీ సినిమాలో ఉన్నాను, బోయపాటి శ్రీను గారి సినిమాలో ఉన్నాను, శ్రీను వైట్ల సినిమాలో ఉన్నాను, ఇలా రకరకాల మేరలపాక్ గాంధీ ఇప్పుడు జనరేషన్లో, మత్తు వదలరా ఈయన సుకుమార్ గారితో పనిచేసి తెలుస్తుంది మాకు. ఆయన మొత్తం నరాలు చిట్లు పోతాయన్న భయంగా ఉంటుంది ఆయన పరిస్థితి. అవునా? అంత తీసేసుకుంటారు సినిమా అంటే, సీన్ రాయడానికి కానీ రావడానికి కానీ.